రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివకాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే లేసిపోద్దే పోద్దే పోటా లేసిపోద్దే పోద్దే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. హాయ్ హలో ఇక్కడ ఏదో కలరింగ్ బాగున్నట్టుంది. హలో ఆహా ఇక్కడ కూడా మా అబ్బాయిలు చాలా బాగున్నారు. హలో అశోక్, సత్య, వీళ్ళని చూస్తుంటాడు గుర్తొస్తుంది అశోక్. మరి ఏం గుర్తొచ్చింది? మంచి కవిత గుర్తొచ్చింది. కవిత చెప్పు చెప్పు. అత్తారింటికి దారే సినిమాలో బ్రహ్మానందం గారు అబద్ధాలు చెప్తే ఆకులు రాలుతాయి కదా. అవును, కానీ ఇక్కడ శ్రీవాణి స్టూడెంట్స్ అరిస్తే ఆకులు రాలుతా. ఎన్ని ఆకులు రాలిరా అదిరా అరుపులు అంటే ఇలా ఉండాలి. మెరుపులు అంటే ఇలా ఉండాలి. సో ఇద్దరు కూడా చాలా జోష్లో ఉన్నారు కాబట్టి మరి మొదటి రౌండ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలలో మన ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి టైంలో పుస్తకాలు చదువుతారు? నీ పేరు? అంజలి. అంజలి, ఎలాంటి టైంలో పుస్తకాలు చదువుతావు? ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి చదువుతాం. ఎగ్జామ్ ముందు రోజు చదువుతావా? ముందే చదువుతుంది. నీ పేరు? భరత్. భరత్, ఎలాంటి టైంలో నువ్వు పుస్తకాలు చదువుతావు? ట్రైన్లో ఎదురు అమ్మాయి కూర్చున్నప్పుడు. అంటే పుస్తకం ఇలా పెట్టుకుని ఇలా సైట్ కొడతాడు అనమాట. ఓహో, చుక్కు బండిని రోద్దా, చదివితే ఆగండి రోద్దా. ఇదిగో ట్రైన్లో ఎదురుగా కూర్చున్న అమ్మాయి, నువ్వు ఇప్పుడు సైట్ వేయాలన్నమాట. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. ఏంటి బాబు? బాబు కాదురా. ఏమి ఇస్తున్నారా? 10 రూపాయలు. 10 రూపాయలు ఎందుకు ఇస్తున్నారా? అడిగావు కదా. అడిగేనా? ఇప్పుడు చేతిలో ఒక్కబడి ఉంది, ఇలా కొట్టుకుని ఇలా పెట్టుకుని అలా చేసావా? నాకు వేరేలా అనిపించింది. ఏమంటే అనిపించింది నీకు? ఎలా అనిపించింది? వద్దులే, బాధపడతావు చెప్తే. బాధపడతానా? లైన్ చేస్తున్నాడు. నీ పేరు? భార్గవి. ఎలాంటి టైంలో పుస్తకాలు చదువుతావు? ఇంట్లో ఏదో పని చేసి పేరెంట్స్ దొరికినప్పుడు. నీ దృష్టిలో ఏదో పని అంటే ఏంటి? ఫోన్లో చాటింగ్ ఏమైనా చేసినప్పుడు. అంటే నువ్వు అమ్మాయిలతోనే కదా చాట్ చేస్తావు? అంటే ఎవరితో చేస్తారో తెలియదు కదా పేరెంట్స్కి. నీ పేరు? సాయి మణికంఠ. ఎలా ఉంది నా పక్కన ఉన్న గుంట? చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఒక గంట. ఎలాంటి టైంలో పుస్తకాలు చదువుతావు? పుస్తకాలకి పురుగులు చెదలు పట్టేసే ముందు పుస్తకాలు చదువుతా. సో పుస్తకాలకి పురుగులు పట్టే ముందు వాడు చదువుతాడు అనమాట. లేదా అప్పుడైతే ఈడు మా ఓడు. సో తగ్గేదాలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు రాజు రాణి అయితే మీ రాజ్యానికి పేరు ఏం పెడతారు? అదే, అమ్మాయిలు అయితే రాణి అయితే ఏం పేరు పెడతారు, అబ్బాయిలు రాజు అయితే వాళ్ళ రాజ్యానికి ఏం పేరు పెడతారు అని. నీ పేరు? లావణ్య. నువ్వే రాణి అయితే నీ రాజ్యానికి ఏం పేరు పెడతావు? సుందర రాజ్యం. సుందర రాజ్యమా? అబ్బాయిలు కదరా సుందర రాజ్యం ఏంటి? సుందరి రాజ్యం. సుందరి రాజ్యం. ఎందుకంటే మా రాజ్యంలో అందరూ సుందరీలే ఉంటారు. నీ పేరు? జగదీష్. థర్డ్ రాజు ఏం కాదే. ఏం రాజురా నువ్వు? ఐటమ్ రాజు. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. ఐటమ్ రాజు. ఒకవేళ నువ్వు రాజు అయితే నీ రాజ్యానికి ఏం పేరు పెడతావు? బొగ్గు రాజ్యం అని పెడతా. బొగ్గు రాజు. బొగ్గు రాజ్యమా? బొగ్గు రాజ్యం ఎందుకు పెడతారా? నాకు నచ్చిందని చెప్పానా? మాటలేమో తేడాగా మాట్లాడుతున్నావు ఏంటి? ఐటమ్ రాజు అని చెప్పాడు కదా ముందు. ఐటమ్ రాజే కదా. అశోక్, సత్య, ఏంట్రా మీ అమ్మాయిలు అసలు హుషారే లేదు. హుషారు లేదా? హుషారు లేదంటదేంట్రా? అసలు హుషారే మనం కదరా. ఏదో హుషారా
మీ జోరు హుషారు ఒక అరవడంలోనే ఉందిరా, మాట్లాడడంలో ఏదీ లేదు. ఏం కావాలి చెప్పు నీకు. అందుకనే మీ వాళ్ళకి ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. మనకి ఒక టాస్కా? మహా ఒళ్ళకి టాస్క్ అంటే రసుకు తినంత ఈజీ తెలుసా? అవునా? ఆ. రస్కా? సో నువ్వు మా వాళ్ళకి ఇస్తున్నా కాబట్టి నేను కూడా మీ రసుకు గాలికి టాస్క్ ఇస్తాను ఇప్పుడు. సో మా వాళ్ళకి టాస్క్ ఇస్తే ఇట్టే చేసేస్తారు. అదే డాన్స్ చేశారు, టాస్క్ చేస్తారు లేదో తెలియదు కదా, అదే డౌట్ నాకు. చూద్దాం మరి ఎవరు టాస్క్ చేస్తారు. మరి టాస్క్ చేయాలంటే పార్టిసిపెంట్స్ పిలవాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సత్య, అశోక్, మరి టాస్క్ చేయడానికి రెండు టీం నుంచి కూడా పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కదా. ఒక్క నిమిషం, ఎలా టాస్క్ చేద్దామా? చేద్దాం. ఇచ్చి పడేద్దాం. ఇచ్చి పడేద్దాం. నా టీం కూడా రెడీగానే ఉంది. రెడీయా గైస్? రెడీ. టాస్క్ ఏం లేదు, చాలా చిన్నదే. ఇప్పుడు ఈ లాలీపాప్లు ఉన్నాయి కదా, అవును. నీ టీం నుంచి ఒక పర్సన్ కి లాలీపాప్ ఇస్తాను అనమాట. ఆడు నోట్లో పెట్టుకుని నేను ఆడికి ఒక డైలాగ్ ఇస్తాను అనమాట. ఈ నోట్లో పెట్టుకుని ఆడు చెప్తే అవతలకి గెస్ట్ చేయాలి. ఓకే. ఇంకొకరికి ఇంకొకటి మళ్ళీ ఇంకో 3 తీసుకుని ఆడి నోట్లో పెట్టుకుంటే ఆడికి ఒక సాంగ్ ఇస్తాను, వీడికి గెస్ట్ చేయాలి. ఇదేదో బాగుందిరా. నేను కూడా మీ వాళ్ళకి అదే టాస్క్ ఇస్తాను. అంతే, ఎప్పుడు కాపీ కొట్టడమే మన బతుకంతానే. సో ఎవరు వస్తారు? ఎవరు వస్తారేంటి, మీ వాళ్ళే వస్తారు. టాస్క్ చేయడానికి మీరు రెడీయా? రెడీ. సో సత్య టీంలో వీడు డైలాగ్ చెప్పడానికి వీడు గెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నీ డైలాగ్ దారా చెప్తాను. మాకు కష్టం కష్టం. అయ్యా, అరే ఏదో అంటున్నాడు రా. నిన్ను ఏదో అన్నాడు, చీపురు కట్టించి కొడతాడంటరా. మా వాడు ఎందుకు అలా అంటాడు? మా వాడిని ఏమండు? చీపురు కట్ట ఏదో అన్నాడు. ఏం కాదు, ఆ డైలాగ్ చెప్తున్నాడు, కరెక్ట్ గా చెప్పరా. మాకు కష్టం ఏదో వచ్చిందిరా ఏదో ఏదో అన్నాడు రా. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. కరెంట్ బిల్ కట్టలా. గెస్ట్ చేయరాడు. కరెంట్ బిల్ కట్టలేదని అంటున్నాడు. కరెంట్ బిల్ ఎందుకు కట్టలేదు అంటాడు రా. కరెంట్ బిల్ కట్టలేదు డైలాగ్ చెప్తున్నాడు. మొత్తం డైలాగ్ చెప్పరా ఫస్ట్ నుంచి. నేను కట్ట వెండి మల్తాడు. మొత్తం చెప్పు డైలాగ్. కట్ట వెండి మల్తాడు. మొత్తం చెప్పాలి, నాకు మొత్తం చెప్తేనే టాస్క్ పూర్తయినట్టు. చెప్పు. కట్నం ఏమిస్తారు? కరంబేడి కట్ట వెండి మల్తాడు. సో సత్య టీం నుంచి డైలాగ్ చెప్పాడు కాబట్టి సో వీడు ఇప్పుడు పాట పాడతాడు అనమాట. పెట్టుకో, నోళ్ళు పెట్టుకో. బావాలు వస్తాయా, మరదలు వస్తాయా? బావలు వస్తాయా, మరదలు వస్తాయా, ఎక్కడి నుంచి వస్తాయి? జింగోలా 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 కదా అన్నావా? పాటకు ఐడియా వచ్చింది కదా, చెప్పాడు కదా. మీ వాళ్ళు సరిగ్గా పాడు. మీ వాళ్ళు సరిగ్గా పాడట్లేదు, టాస్క్ సరిగ్గా చేయలేదు. మీ వాళ్ళు పాడతాడు పాడరా, సరిగ్గా పాడు. చంపేస్తాను గుర్తులేదు అన్నా ఉంటదా? సో వాడు చెప్పాడు, వీడికి అర్థం కాలేదు. సో నీకు అర్థమైంది కాబట్టి నువ్వు మామూలుగా చెప్పకూడదు, చాక్లెట్లు పెట్టుకుని చెప్పాలి నాకు ఇప్పుడు. బావాలు సయ్యా, మరదలు సయ్యా, రింగోలా 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 రింగోలా. బావాలు వస్తాయా? వస్తాయా? ఎక్కడికి వస్తారా? బావాలు సయ్యా, మరదలు సయ్యా, రింగోలా రింగోలా రింగోలా. టీమ్ లీడర్కి ఇచ్చినా కూడా సరిగ్గా చేయలేకపోయారు. సో మా వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. అశోక్ టీం నుంచి టాస్క్ చేయడానికి వాళ్ళ పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. ఈ అమ్మాయికి నేను డైలాగ్ చెప్తా, తను గెస్ట్ చేస్తుందంట. ఉండు, ఈ అమ్మాయి పూర్తిగా చెప్పని, అప్పుడు నువ్వు పూర్తిగా చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పు. చెప్పు. టిప్పర్ లారీ లేదే, పక్కన ఆటో ఉంది. ఈ అమ్మాయి క్లియర్ గా చెప్తుందిరా. నాకైతే అర్థమైపోయిందిరా. మీ టీం లీడర్ కి అర్థమైందంట. ఆగండి అడిగా అంతే. ఆగు. సరే, మీ టీం లీడర్ తో చెప్పిస్తే నీకు అర్థమవుద్దా? అర్థమవుద్దా? అర్థమవుద్దంట. అశోక్ తో చెప్పిద్దాం.
పిప్పర్ పెప్పరా రాయి పెప్పర్ వెయ్యి వెళ్ళి హోటల్ని హోటల్ స్కో- హోటల్ని ఫోటోని హోటల్ని ఫోటోని హోటల్ని హోటల్ ఫోటో హోటల్ ఫోటో చెప్పా ఇది అర్థమైంది కదా నీ పిప్పర్ రాయి వెయ్యి టిప్పర్ లారీ వెళ్ళి హోటల్ని గుద్దుగా స్కూటర్ని గుద్దింది. హోటల్ని గుద్దుగా స్కూటర్ని గుద్దితే గుద్దుగా అలా ఉంటది నేను గుద్దుతా. అది రాజా సరిగ్గా ఫుల్ డైలాగ్ అటు చెప్పాడు చెప్పు టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో అలా ఉంటది నేను గుద్దితే. అది ఇప్పుడు తినకి నేను సాంగ్ ఇస్తున్నా తను గెస్ట్ చేస్తుంది అనమాట రెడీయా పాడరా గెస్ట్ చేయి పాడరా మళ్ళీ పాడు. గెస్ట్ చేయరా నీ కాళ్ళని పట్టుతూ అదే 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 సూపర్ It's laughing time. రాధిక రాధిక అర్థం కాదు. అర్థం కాలేదా ఎవరు పాప నువ్వు? రాధిక 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 నీకు ఆన్సర్ రాధిక 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 గెస్ట్ చేసావు ఫుల్ గా పాడితేనే టాస్క్ కంప్లీట్ చేసినట్టు రాధిక 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 ముందు ముందుక వెనకక మీదక కిందక నా బొందలోక సూపర్ రా మా వాళ్ళు చాలా బాగా పాడారు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంటర్టైన్మెంట్ ఇద్దరు ఇచ్చేసారు థ్యాంక్ యూ ఆహా సత్య అశోక్. మరి ఇద్దరు కూడా చాలా ఊపులో ఉన్నారు కదా అవును. మరి గేమ్ రౌండ్ కి వెళ్ళిపోదామా yes గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ కావాలిగా మరి పార్టిసిపెంట్ పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ సో జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చారు మరి నా టీం రెడీగా ఉందో లేదో కనుక్కుంటారు రెడీయారా జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం అయితే రెడీగా ఉంది ఒకసారి అడిగేస్తా రెడీయా సో మీ టీం కన్నా మా టీమే కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చి యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి యాక్టివ్ ఎవరా అనేది గ్రౌండ్ లో గేమ్ లో తెలిసిపోతుంది అవునా సో గ్రౌండ్ లో పెట్టావా గేమ్ yes మరి గ్రౌండ్ లో పెట్టండి గ్రౌండ్ లోకి వెళ్ళాలి కదా మరి వెళ్ళాలిగా. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి మరి ఫీల్డ్ కి అయితే వచ్చేసాం పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి అవును ఏదో కొంచెం కొత్తగా కనిపిస్తుంది ఏంటిది రింగ్ ఆట ఎలా ఆడాలి ఎలా ఆడాలి అంటే ఆ, మీ టీమ్ లో 4 పార్టిసిపెంట్స్ నా టీమ్ లో 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా Okay. ఇక్కడ రింగ్స్ కనిపిస్తున్నాయి కోన్స్ కనిపిస్తున్నాయి కదా అవును. సో ఇక్కడ మా టీమ్ లోంచి ముగ్గురు ఈ రింగ్స్ ని పట్టుకుంటారు అనమాట ఓహో ఈ రింగ్ ని ఆ మధ్యలో రింగ్ ని ఆ చివరి రింగ్ ని పట్టుకుంటారు ఓహో ఇలా పట్టుకుని కూర్చుంటారు అలా పట్టుకుని కూర్చుంటారు ఆ. దీంట్లోంచి దూరి ఆ, ఈ రింగ్ లోకి వెళ్ళి ఆ. ఇలాగా ఓహో ఈ కోన్స్ ఇలాగా బయట తీసేయాలి ఓకే మొత్తం అన్ని తీసేయాలి ఆ మధ్యలో దాంట్లో కూడా దూరుకుంటూ వెళ్ళి ఆ కోన్స్ కూడా తీసేసి ఆ చివరి దాంట్లో కూడా దూరుకుంటూ వెళ్ళి సో మొత్తం అందరూ కూడా ఆ కోన్స్ ని బయటకు తీయాలి సో మొత్తం అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ కి వచ్చేయాలి మరి ఫస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇలాగ కోన్లు పడిపోయి ఉంటాయి కదా ఆ పడకపోతే పడేసుకోవాలి ఇలా పెట్టుకుని లోపల ఇలా కుంటుకుంటా వెళ్ళి లాస్ట్ లో ఖాళీ టేబుల్ ఉంది కదా అవును. ఆ టేబుల్ మీద ఏ కలర్ అయితే ఆ కలర్ ఎల్లో అయితే ఎల్లో మీద ఎల్లో కోన్లు పెట్టాలి Okay. రెడ్ అయితే రెడ్ మీద రెడ్ కోన్లు పెట్టాలి గ్రీన్ అయితే గ్రీన్ మీద గ్రీన్ కోన్లు పెట్టాలి సో నలుగురు టీమ్ స్పిరిట్ తోనే ఆడాలి నలుగురు ఒక్కసారి ఆడాలి ఏ కలర్ అయితే ఆ కలర్ కోన్ అక్కడ మ్యాచింగ్ పెట్టేయాలన్నమాట ఓకే మరి టైం ఏమైనా ఉందా దీనికి ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్ ఓహో సూపర్ రా రెడీయారా సో మా వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి మీ వాళ్ళని ఆడేమను మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు బట్ మీ వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు కదా రెడీ అని చెప్పి మీ వాళ్ళని ఆడమని చెప్పి వాళ్ళు రెడీగా లేరని పాపం మేకప్ వేసుకొని స్నానం చేయాలని పొద్దున్న మనం ఆడేద్దాం సో జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం అయితే రెడీగా ఉంది రెడీ 1 2 3 గో సూపర్ రా స్పీడ్ గా వెళ్ళరా మనం తక్కువ టైంలో ఫినిష్ చేయాలి పచ్చా బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తూ అది సూపర్ రా బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్
పోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే దూరా, నువ్వు బా. రండి, 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 పర్వాలేదు. బద్దలైపోయే పోయే. అమ్మాయి ఆడుతుంది చూడండి రా. కాల్తో తన్నెత్తవేంటి? అర్రె నింగిలోని చుక్కలన్నీ తెంపి నీ చేతిలోకి వెన్నెలంత పంపి నీ మీద నాకు ఇష్టమెంతో డప్పు కొట్టి చెప్పుకుంటా అడ్డమొస్తే నన్ను నేను చంపే అర్థమైందా నీకు ఇప్పుడు? కౌల చింపి నీ మనసులోకి కైటులాగా పంపి నీ లోపలొచ్చి ఉండిపోత గిర్రు గిర్రు తిరుగుతుంట కొత్త కొత్త ఊహలను నింపే. పొలము నువ్వే నా బుజ్జి బుజ్జి పప్పి నన్నేదో చేసావే ఆ తోల కళ్ళు తిప్పి ఒరయ్యో అయ్యో మా ఇంటిలోన చెప్పి. సో జంపింగ్ జపాన్ గేమ్ ని నా టీం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి సత్య టీం ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ 1 2 3. బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైల పబ్బల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు నడుమును చూస్తే నడుమును చూస్తే నయగరం ఆ కాళ్ళతో నిన్ను కన్నేలా ఉందరా, జాగ్రత్త. వెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా దూరు 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 దూరు. నేను పోతా వెళ్ళిపోతా పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా రంపటల్లే వంపులున్న పోరి పంపు లెక్క సంపుతుంది రోనారి రంపు ఒక చేసుకుంటూ గోరి స్టాంపు పుట్టినది గుండె మీద ప్యారీ ఇక్కడ దాకా తీసుకురండి. కొంచెం దగ్గరికి వండరా, మరి మొఖం అలా ఇస్తే బాగోదు. నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా నువ్వు రా 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 ఫాస్ట్గా. ఆగు, వస్తారు. నట్టుందే రెండు పక్కల నువ్వు లిప్పునట్ల దొరుకుతుంటే వయ్యారి పిల్ల నిప్పు ఎట్ల బుట్టే తెలిసినది నాకియ్యాలా నీతో గడ్డ మొత్త నేను సో జంపింగ్ జపాన్ గేమ్ ని రెండు టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఇద్దరు కూడా బాగా కుంటారు. ఎంత బాగా కుంటారంటే మా టీం వాళ్ళు వచ్చేసి నలుగురు కలిపి 3 minutes 8 seconds లో గేమ్ కంప్లీట్ చేశారు. జంపింగ్ జపాన్ గేమ్ లో నా టీం 2 minutes టైం లో గేమ్ కంప్లీట్ చేసి విన్నర్స్ అయ్యారు. విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. జంపింగ్ జపాన్ గేమ్ లో నా టీం రన్నర్స్ అయ్యారు కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉందా గేమ్? గేమ్ అయితే బాగుంది కానీ కాలుకైతే బొబ్బులు వచ్చేసాయి. కాలుకి బబ్బులు వచ్చాయా? ఒరే గాయం ఓ మధుర జ్ఞాపకం రా. ఒకసారి రా షూ తీసి నాతో పాటు ఎండ్లో నుంచి ఉంది. సో మా వాళ్ళు విన్నర్స్ అయ్యారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఇందాకెవరో సైలెంట్ సైలెంట్ అన్నారు, మేము మాటల్లో కాదు చేతల్లో చూపించాం. అదే విన్నర్స్ రన్నర్స్ ఎవరైతే ఏంటి ఇద్దరు కూడా గేమ్ ని చాలా కష్టపడి ఆడారు. మా ఊళ్ళకైతే బొబ్బలు కూడా వచ్చేసినాయి. రే బొబ్బలు వచ్చినా ఏమొచ్చినా గేమ్ అనేది ఫినిష్ చేయాలి. మా వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలినా వాళ్ళు ఫినిష్ చేశారు, విన్నర్స్ అయ్యారు. సత్య మరి ఇదే ఎనర్జీని ఇంకా డబల్ చేయడానికి మనం వెళ్ళిపోదాం బలేవాడి బస్ రౌండ్ లోకి. బలేవాడి బాస్ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. ఓ యాదిగా ఏం చేస్తున్నావురా? ఈడ అంగడి చేస్తున్నావా? ఏం తాగుతావు? ఊకే సిగరెట్లు నడు ఆరోగ్యం మగు ఖరాబ్ అవుతుంది. ఇది గిని అన్నం తాగుతావా? నేను ఎట్లా తిట్టాలరా బాబు? చిన్నప్పుడు అట్లే ఇప్పుడు గట్లే. ఓ బండి తీసుకురా, ఎంజాయ్ చేయి మచ్చా. ఎందుకు ఇట్లా ఇస్తావు జీవితం? వీడు మారడు. నా పెండ్లికి గిట్లనే వేపిస్తా డెకరేషన్. అవ్వ జబర్దస్త్ ఉన్నది మామ. ఎంజాయ్ చేయలే మొత్తం గిట్ల వేపిస్తా నా పెండ్లికి కూడా. అమ్మా ఎంత ఖర్చు అవుతుందో ఏమో. మా అత్తగారు ఇప్పిస్తారో లేదో, నేనైతే వేపిస్తా, పక్కా వేపిస్తా. పోతా ఇక ఎక్కతే ఉండకూడదు ఈడ. అమ్మో సెక్యూరిటీ విషయండా ఏమి?
ఏమ్రా గిరిగా ఎట్లున్నావు? మొత్తం గుమ్మడికాయ లేవు బరిచ్చిపోయినావు మొత్తము గిట్లా తయారైనవేంద్రా? చిన్నప్పుడు బక్కగా ఉంటివి గా పూరగాటే ఊరు ఏం చేస్తారు గాడ? ఏం చేస్తారు? ఓ అక్క గిన్నెలు తోముతున్నారు, సంసారం చల్లకుండా పైపు పోయిందే నీళ్ళు అత్తలేవా? ఓ మోటార్ బైక్ తీసుకురండి అన్న. బాగున్నావా అని ఏందే అంతా సగం సగం వేసినావు లాగు ఏడెత్తుకొచ్చినవే లాగు? వీళ్ళంతా లాగుల బ్యాచ్లు ఎక్కున్నారు. ఏం చేద్దామంటావు మరి? ఏమన్నా ర్యాపిడో పోతున్నావానే? మొన్న నేను బుక్ చేస్తే రాకపోతే ర్యాపిడో ఇటు పోయినావో ఏమో పైసలు పోయా. ఎవడరా? నేను కాదు మచ్చా, నేను ఆ పోయిన లేపకపోలేదు అవ్వతుడు. ఆ ఫోటో నాది కాదు, నువ్వు సరిగా చూడు. కాదన్నా నేను కాదు ఎత్తుకపోలేదే అమ్మా. ఓన్నా ఇట్రా ఇటు పోరిని లేపకపోయినా అంటున్నా. ఇట్రా ఇట్రా ఇట్రా. ఏం పంచాయతీ దిగొద్దా ఈరోజు? అమ్మా నన్ను ఇరికిద్దామని చేసిర్రులే. నేను దొరక మీకు. పోరి దబ్బున ఓరి. అగో ఇక్కడ యాపిల్ పండ్లు ఉన్నాయి కదా. ఓ అన్న యాపిల్ పండు ఎంత కోటి? ఏంది 100కు కూడా? ఏం లేదు 10 రూపాయలకి ఒకటి ఇయ్యన్న. ఆకలి అవుతుంది, కడుపులో ఏం లేదు, కడుపు అంతా ఖాళీ అయింది. ఇయ్యన్న ఒకటి ఇయ్యరాది, పుణ్యమాత్తది నీకు. పాపం ఏందాలి కదా, ఎందుకు అట్లా చేస్తావు? గిరాకి మంచిగా అవుతుంది అవే నీ అవ్వ. నేను ఇంతకుముందు యాపిల్ పండ్లో బండి పెట్టి సంకనాకిపోయా జీవితం. ఎవరు లేరా లోపల? అగో ఈ డోర్ అత్తలేదు, ఏంది ఇట్లా పెట్టిర్రు డోరు? లోపల నుంచి చూస్తారు కానీ తీస్తలేరు. ఓ మాకు ఈ డోర్ దిగి జర స్వీట్ బాక్స్ తీసుకుంటా నేను. ఏం అతుకోవని తీయాక అత్త నాకు లోపలికి అత్తానా. ఏమేమి ఉన్నాయి? ఓ మేకప్ కిట్లు, స్వీట్లు అన్నీ ఉన్నాయి కదా, మంచి మంచిగా ఉన్నాయి అన్నోయిడు. మీరు రోజు గివే వాడతారా? గిత్త తెల్లగా ఉన్నారు మొత్తము, చక్క చక్క చెమ్మక అంటున్నారు మొత్తం. మంచిగా ఉన్నారా? ఓ మీ వీడియోలు చల్లకుండా ఏం చెప్తారు వీడియోలు? వీడియో తీసి నన్ను బక్క ఎత్తిరి. ఓపోరి ఇట్రా పోదందా, మనం పోదా. బంగారం నక్లెస్ గొలుసు అన్ని పెడతా అన్నాడు. ఇక పోదాం మనకు. అబ్బా ఇదేంది ఇట్లా దాకే అవ్వ గిట్లా పెట్టిండ్రికి ఇవి. ఈ రోజు ఎపిసోడ్ అయితే అదిరిపోయింది కదా. అసలు మామూలు కాదు, అబ్బాయిలు అమ్మాయిలు కలిపి అలా ఇచ్చి పడేయారు అంతే. మనమైతే బాగా ఎంటర్టైన్ అయిపోయాం కదా అశోక్. సో ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు. మరి ఇలాంటి ఇచ్చి పడేసే స్టూడెంట్స్ తోటి మరో సూపర్ డూపర్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then keep watching ETV Plus. This is Satyashree. This is Ashok. Bye bye.